నమస్కారం ప్రజలందరికీ. రోజుకో మాట రోజుకో అప్పుల మాట మాట్లాడుకుంటూ ప్రజల్ని ఒక్కొక్క ఈ మాటలతోటి ఇబ్బంది పరచుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రజల యొక్క సమస్యలు తీర్చాల్సింది పోయి వారి యొక్క బీపీని రేజ్ చేసుకుంటూ పోతుంది, వారి యొక్క సమస్యలు మరింత పెంచుకుంటూ పోతుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము. ఫ్రీ కరెంట్ రూపాయలు 500కే గ్యాస్. వచ్చే నెల నుంచే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. మొన్ననే చెప్తారు కదా, జనవరి నెల నుంచి అమలు చేస్తామని మొన్ననే ఈ మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు వచ్చేసేమో వచ్చే నెల నుంచే మళ్ళీ ఫ్రీ కరెంటు 500కే గ్యాస్ అంటున్నారు. అంటే ప్రభుత్వం రోజుకో పాట పాడుకుంటా పోతుంది. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ కొట్టడానికైతే వీరు రోజుకో మాట మాట్లాడడం జరుగుతుంది. ప్రజల యొక్క వ్యతిరేకతను తేవడానికైతే అప్పుల పాట పాడడం జరుగుతుంది. ఎంపీ ఎలక్షన్లో మెజారిటీ కొట్టడానికైతే వీరి యొక్క ముఖ్య ఉద్దేశంగా చూస్తూ ఉన్నారు. కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీలు అమలు లేటు. మళ్ళీ కేసీఆర్ ఎందుకు వచ్చిండు మధ్యలో? కేసీఆర్ది ప్రభుత్వం ఎట్లాగో కూలిపోయింది. మరి మన రేవంత్ సర్కార్ అయితే వచ్చింది కదా అధికారంలోకి, ఇందిరమ్మ సర్కార్ అయితే వచ్చింది కదా, ప్రజలు నమ్మారు కదా అభయ హస్త పథకం 6 గ్యారెంటీల స్కీము పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అని. మళ్ళీ కేసీఆర్ ఎందుకు వచ్చిండు మధ్యలోకి? ప్రజలు మిమ్మల్ని ఏరికోరి అధికారంలోకి తీసుకొచ్చినప్పటికీ ఇంకా ఎన్ని రోజులు కేసీఆర్ పాట పాడుకుంటూ ఉంటారు ఈ ప్రభుత్వం వాళ్ళు? రేపో మాపో కేటీఆర్ కవిత జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి సహా తప్పు చేసిన వాళ్ళందరినీ జైల్లో వేస్తాం. మేము ఇచ్చిన 47 రోజులే బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకుంటే ఎట్లా? కేటీఆర్, హరీష్, సంతోష్ మంచి డాక్టర్కు చూపెట్టుకోవాలని కామెంటు. ఇక్కడ చూపెట్టుకోవాల్సింది ఈ గత ప్రభుత్వం వాళ్ళది కాదు. నాకు తెలిసి చెప్తున్నాను, గత ప్రభుత్వం వాళ్ళు పోయి డాక్టర్కు చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చి రాగానే మేము 9వ తారీఖు నుంచి అన్ని హామీ పథకాలు అమలు చేస్తా అన్నప్పటికీ మరి వీరు కదా పోయి డాక్టర్ని చూపించుకోవాలి. మన కోమటిరెడ్డి కదా ఈ ప్రజల పక్షాన ఏ విధంగా మాట్లాడుతున్నాడో తెలియకుండా మాగుతూ ఉంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా. ఇప్పుడు మన నాయకుడని అభిమానంతో గెలిపించారు. మరి రోజుకో మాట రోజుకో పాట పాడుకుంటూ ప్రతిరోజు కేసీఆర్ మీదనే ఏడ్చుకుంటూ వారిపైన బురద చల్లుకుంటూ అప్పుల పాట పాడుకుంటూ ఉంటుంటే మరి ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఇది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది, బీఆర్ఎస్ పార్టీ అప్పు చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ ముందు నడపలేకపోతున్నామని మన కోమటిరెడ్డి గారు అయితే ఈ విధంగా చెప్పినప్పటికీ మరి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా, కోమటిరెడ్డియే కదా, రేవంత్ రెడ్డియే కదా, కేసీఆర్ వాళ్ళు కాదు కదా. ఇప్పుడు రాష్ట్రం వీరి చేతిలో ఉంది కదా. ఆర్బీఐ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు కదా తెలంగాణ డెవలప్మెంట్ కోసమని. మరి ఆ తీసుకొచ్చిన పెట్టుబడులు కాస్త వీళ్ళకి ధారపోయాలి కదా, ప్రజలకు ఇవ్వాలి కదా. గ్యాసులు దొరకగానేమో ప్రజలందరూ రోడ్ల మీద ధర్నా చేస్తారు. ఉచిత కరెంటు గురించేమో తెలంగాణ ప్రజలందరూ మన సోనియా గాంధీకి అయితే లేఖ రాయడం జరుగుతుంది. మరి ఏమైనా అంటే బీఆర్ఎస్ వాళ్ళ పార్టీకి తెలకాయమైన క్రాక్ అవుతుందా? పోయి డాక్టర్ను చూపించుకోండి, మేము 47 రోజుల గడువు ఇచ్చినప్పటికీ ఆ గడువును పూర్తి స్థాయిలో మేము పొడిగించుకోవాలి కదా అన్నారు. మరి వచ్చి రాగానే 47 రోజులే అన్నారా? వచ్చి రాగానే 9 రోజుల్లో డిసెంబర్ 9 రోజున అమలు చేస్తామన్నారు. మరి అమలు చేసినప్పటికీ మీకు 47 రోజులు ఏ విధంగా సాగిందో ఇక తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి.